అక్కినేని కుటుంబం అంటే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గౌరవం. పెద్ద ఆయన అక్కినేని నాగేశ్వరరావు కాలం నుండి ఇప్పటి నాగ చైతన్య, అఖిల్ వరకు ఎవరూ కూడా నోరు జారిన సందర్భం లేదు. అలాంటిది బయటవారి వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తోంది. నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చలపతిరావు అసభ్యకరమైన, అభ్యంతరకరమైన, ఇంకా చెప్పాలి అంటే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అని తన సొంత కుటుంబ సభ్యులే చీదరించుకునే రేంజ్ లో కమెంట్స్ చేశారు. కొంత నిశ్శబ్దం తర్వాత నాగార్జున మొత్తానికి ఈ విషయంపై నోరు మెదిపారు. తాను ఎల్లవేళలా వ్యక్తిగతంగా కానీ సినిమాల్లో కానీ అమ్మాయిలకి గౌరవం ఇస్తానని చలపతిరావు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు అభ్యంతరాన్ని కలిగించేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో జరిగిన సంఘటన చలపతిరావుకి పెద్ద ఇబ్బంది కలిగించకపోయినా అక్కినేని కుటుంబానికి మాత్రం తిప్పలు తెచ్చిపెట్టింది. నాగార్జున ఈ సంఘటనపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి నుండి చలపతిరావుని పబ్లిక్ ఫంక్షన్స్ కి పిలవాలంటే దర్శక నిర్మాతలు 1-2 సార్లు ఆలోచిస్తారు. అంతేనా, అసలు ఆహ్వానం కూడా ఇవ్వకపోవచ్చు. మరి ఇంత నాటుగా మాట్లాడితే చెడేదెవరికి?